अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒకసారి అబూబకర్ సిద్దిక్ రజల్లాహు గారి యొక్క కుమార్తె అయినటువంటి అస్మా రజల్లాహు గారు ఒక విషయం అడిగారు. ఆ విషయం ఏమిటి అంటే, అది ఉదయబయ ఒప్పందం జరిగినటువంటి కాలంలో ఈ యొక్క సంఘటన జరిగింది. అప్పట్లో కొంతమంది కుటుంబంలో కొంతమంది ఇస్లాంలో ఉన్నారు, కొంతమంది ఇస్లాంలో లేరు. కొంతమంది విశ్వాసంలో ఉన్నారు, కొంతమంది అవిశ్వాసంలో ఉన్నారు. కొంతమందికి అప్పటికి ఇస్లాం తెలిసింది, కొంతమందికి ఇంకా ఇస్లాం అర్థం కాలేదు. అటువంటి టైంలో ఉదయబయ ఒప్పంద సమయంలో ఒకసారి మరి ఈ యొక్క తల్లి అస్మా రజల్లాహు గారి యొక్క తల్లి ఇస్లాంలో లేదు, మరి కూతురు భర్త మరియు తండ్రి వీరు ఇస్లాంలో ఉన్నారు. మరి తల్లి ఒకసారి కూతురు దగ్గరికి వచ్చి ఏదో సహాయం అడిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మా తల్లి మరి నా దగ్గరికి వచ్చింది, మరి నేను ఆమెకు సహాయం చేయాలా వద్దా? ఆమె మరి విశ్వాసంలో లేదు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నీ తల్లికి నీపైన నీ తల్లికి కొన్ని హక్కులు ఉన్నాయి. వారు ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకపోయినా నీవు వారు అడిగిన హక్కుని నీవు నెరవేర్చు, వారికి ఏం సహాయం కావాలో అది నీవు చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆమె పట్ల నీవు మృదువుగా మాట్లాడు, మృదువుగా ఉండు, ప్రేమతో ఉండు, గౌరవంగా చూడు. నీవు ఆమెకు కావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవు ఆమెకి ఇస్తూ ఉండు. ఆమె ఇస్లాంలో ఉన్నా ఇస్లాంలో లేకపోయినా సరే నీవు నీ బాధ్యతగా ఏమేమైతే చేయాలో అవన్నీ కూడా నీవు ఆమెకు చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అల్హమ్దులిల్లాహ్ ఈ యొక్క విషయాన్ని అప్పుడు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెకు తెలియజేశారన్నమాట. మీ అమ్మ పట్ల నీవు సద్వర్తనతోటి మంచిగానే ఉండాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. మరి ఆమె గురించి కొంతమంది ఏం చెప్తారంటే, ఆ తల్లి పేరు కుతైలా బింతే అబ్దుల్ ఉజ్జా అని కొంతమంది చెప్తే, కొంతమంది ఆమె పేరు కీలా అని చెప్తారు. ఏది ఏమైతేనేమి ఇక్కడ ఆమె అప్పుడు మక్కా నుండి మదీనాకు వచ్చింది. మదీనాకు వచ్చి ఈ విధంగా ఆమె యొక్క సహాయాన్ని కోరింది అని మరి ఇలా అంటే సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం మరియు జకాతు ప్రకరణంలోను మరియు కానుకల ప్రకరణంలో కూడా ఈ యొక్క హదీస్ మనకు దొరుకుతుంది. ఏది ఏమైతేనేమి తల్లిదండ్రులు ఇస్లాంలో ఉన్నా లేకున్నా, వాళ్ళు ఇస్లాం పాటించినా పాటించకపోయినా సరే పిల్లలుగా వారిపైన తల్లిదండ్రులపైన ఏవైతే హక్కులు ఉన్నాయో వారికి కావాల్సిన తిండి, బట్ట, ఆహారము, ఆరోగ్యము, రక్షణ మరియు ఇంకేవైతే ప్రేమ, గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వాలి. వాటిలో ఎటువంటి లోటు చేయకూడదు. మరి దేవుడు ఈ యొక్క మానవ సమాజంలో ఏవైతే కొన్ని బంధుత్వాలు, కొన్ని హక్కులు ఒకరిపైన ఇంకొకరిపైన పెట్టాడో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి. మరియు ఖురాన్లో సూరా లుక్మాన్లో కూడా చెప్పడం జరుగుతుంది, తల్లిదండ్రులని మనం కనీసం అని కూడా కోపగించుకోకూడదు, అసహించుకోకూడదు, వారిని తిట్టవద్దు, కొట్టవద్దు. మనల్ని పిల్లలుగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా మనల్ని చూసుకున్నారో మనం పెద్దగా అయినాక మన తల్లిదండ్రులను కూడా అంత జాగ్రత్తగా వారిని చూసుకోవాలని చెప్పింది. కానీ ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదైనా పని చేయమంటే ఆ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికి మనం ఇవ్వవలసిన ఏవైతే హక్కులు ఉన్నాయో అవి ఖచ్చితంగా వారికి ఇవ్వాలి అని మరి ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాలు చెప్పారని, ఇంకా అనేక విషయాలు మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో, ఖురాన్ మరియు హదీసుల్లో పిల్లలపై తల్లిదండ్రులకు, తల్లిదండ్రులపై పిల్లలకు, బంధువులపైన, ఇరుగు పొరుగు వారిపైన, ఆస్తిపాస్తులపైన మరియు అనాథలపైన, ఇంకా ఇతరులపైన, సమాజంలోని జంతు, చెట్లు, చేమ వీటిపైన ఒక మానవుడిగా ఇంకొకరి పైన ఉన్నటువంటి హక్కులు ఏమిటి అనేవి మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల అల్లా మీరు ప్రవక్త ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చి ఉన్నారో జీవన మరియు ఆరాధన పద్ధతుల కోసం వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి మమ్మల్ని రక్షించి మీరు మాపై పెట్టిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు.